ఇక తిరుపతి రూరల్ మంగళం గ్రామ పంచాయతీలో ఉండే పంచాయతీ అధికారులు రోడ్ల మీద ఉండే చెత్తను తీసుడు పక్కకు పెట్టి ప్రజలు ఎవరింటి కాళ్ళు సొంతగా వేసుకున్న వాల్ పోస్టర్ను పీకే పని పెట్టుకున్నారట. చూడుర్రి ఎందుకో మరి. అరే రే ఏందిడ లొల్లేమో అవుతున్నది. ఓయమ్మనే లొల్లి బగ్గనే అవుతున్నదిగా. ఇంతకీ ఏమైండొచ్చు? అరే గట్ల అందరు ఒకటే పాలి మాట్లాడితే మాకెట్లా సమజ్ అవుతుంది ముచ్చట. జర నిమ్మలంగా అరి మా అమ్మగాని. అగో గీ అక్క ముద్దుగా మాట్లాడుతుంది. చెప్పాక ఏం సంగతి? మీరు మేము మా వాళ్ళు అంతా అన్నదమ్ముల్లాగా ఉండాలి. ఈ టాపిక్ మీకు వద్దు. మేము అతని లెటర్ అడుగుతున్నాం ఈయన అంతే. డిస్టర్బెన్స్ వద్దు. అయ్యిండేది అయ్యింది, గమ్మును ఉండండి. అట్లా అతను వచ్చి లెటర్ ఇస్తాడు. ఫ్లెక్సీలు బ్యానర్లు వేసుకోకూడదు. అబ్బా ఎంత నిమ్మలంగా మాట్లాడుతున్నది కదా. ఏదో లెటర్ ఇవ్వమంటున్నది. ఏం లెటర్ అక్క? ఫ్లెక్సీలు బ్యానర్లు అని ఏమేమో అంటున్నది అక్క. ఓ అక్క జర అర్థమయ్యేటట్టు చెప్పు రాదు. సెక్రటరీ మీ ఇళ్ళకి మీరు పెయింట్ వేసుకోకూడదు. మళ్ళా గదే ఫ్లెక్సీలు బ్యానర్లు అంటుంది. ఇక ఇట్లయితే కాదు గాని నేనే పోయి ముచ్చట తెలుసుకొని వస్తా గుర్రి. ఇక అసలు ముచ్చట ఏందంటే తిరుపతి రూరల్ మంగళం పంచాయతీలో జరిగింది గీ కొట్లాట. టీడీపీ కార్యకర్తల ఇళ్లకు ఉన్న వాల్ పోస్టర్స్ ను తీసేసిరట పంచాయతీ అధికారులు. అరే ఎసువంటి అనుమతులు లేకుండా మా సొంత ఇళ్లకున్న పోస్టర్లు ఎట్లా తీసేస్తారు అని లొల్లికి దిగి పంచాయతీ కార్యాలయం ఎదురుగా బైఠాయించి నిరసన చేసిరు టీడీపీ నేతలు. ఫ్లెక్సీలు పోస్టర్లు పెట్టుకోవద్దు అని రిటర్న్ గా రాపిస్తే పోతాము, లేకపోతే ఇట్లనే కూర్చుంటామని నిరసన చేసిర్రు. ఇక రిటర్న్ గా రాపియనికే నిరాకరిస్తున్నారట పంచాయతీ సెక్రటరీ. ఓ సార్లు మున్సిపల్ కార్మికుల నిరసనతోని రోడ్ల మీద ఏడి చెత్త ఆన్నే ఉన్నది. ముందు దాని మీద పెట్టుర్రి మీ ఫోకస్. ఇళ్ల మీద ఫ్లెక్సీలు పెట్టిర్రు, బాల్కనీల బ్యానర్లు కట్టిర్రు అనుకుంటా. ఏందిది?